హాయ్ హలో ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో వచ్చేసి చికెన్ రెక్కలండి. చూసారా? వీటిని ఏమంటారో నాకు తెలియదు, అందుకే చికెన్ రెక్కలు అంటున్నాను. నేనైతే అరకిలో తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకా చిన్నులపాయ, అల్లం పేస్టు వేసి ఒక చుక్క నూనె వేసి శుభ్రంగా కలిపేసుకున్నాను. అన్నట్టు మొన్న నేను అది దున్న గుండెకాయ అని ఒక వీడియో ఫ్రై అని ఒక వీడియో పెట్టానండి. వీడియో అయితే 450 మంది చూసారు. థ్యాంక్స్ అండి. చూస్తే వెళ్ళిపోతున్నారు, కనీసం కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ఇక ఈ వీడియో వచ్చేసి ఇది చేసుకోవటం చాలా సులభం అండి. ఎప్పుడైనా నోరు జలుబు చేసి మామూలుగా జ్వరం వచ్చినట్టు ఉంటే ఇలాంటివి చేసుకొని తింటే చాలా బాగుంటుంది, నోటికి చాలా రుచిగా కూడా ఉంటుంది. నేనైతే కొంచెం నిమ్మకాయ పిండుకున్నానండి. ఉప్పు కారం బాగా పట్టించి ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టానండి, కొద్దిగా ఉప్పు కారం మొత్తం పట్టేదాకా. ఇంకా వేడి నూనె వేసేసి కాగబెట్టుకొని వేసేసానండి. చూడండి, ఇలా చేసేసాను అనమాట. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. అంటే నేను ఒట్టిగా నోరు బాగాలేదని చెప్పి ఒట్టిగా తినేసేసానండి. అలాగే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చికెన్ అంటే? నాకైతే పిచ్చగా ఇష్టము. అందుకే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇదైతే చేసుకోవటం చాలా సులభం. నేను ఎలా చేశానో అలాగే చేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్లో కొంచెం కరివేపాకు చల్లేసుకున్నాను అనమాట. ఇది అయితే అసలు నేనైతే ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా తినేసాను. మా ఆయన వచ్చి, ఏంటి 2 ముక్కలు ఉంచేసావు? 2 కాదండి 3 ఉంచి అబద్ధాలు చదువుతున్నాడు. 2 ముక్కలు ఉంచేసావు అని, ఏంటి 6 రెక్కలు తినేసావు అని. మరి తింటుంటే రుచిగా ఉంది, ఏం చేయమంటా తినేసాను, మిగిల్చలేదు. ఆయన బయటకు వెళ్ళి వచ్చేసరికి అయిపోయాయి. ఇది ఫ్రెండ్స్ విషయం, ఓకేనా? షేర్ లైక్ చేయండి, ఓకేనా? ఎవరికైనా ఇలాగా ఈజీగా చేసుకోవాలంటే వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.